శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 14 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి ఉదయం 9 గంటల 44 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత చతుర్దశి తిథి వచ్చింది. నక్షత్రం అశ్విని నక్షత్రం రాత్రి 12 గంటల 32 నిమిషాల వరకు ఉంది. అంటే రోజంతా అశ్విని నక్షత్రమే ఉంది. గురువారం అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది. ఈ మానస యోగం కార్యలాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఆ పనులు విజయవంతం చేసుకోవచ్చు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు వృషభంలో, శుక్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు ధనపరమైన వ్యవహారాల్లో ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి. అదేవిధంగా సాంఘిక వ్యవహారాలు నిర్వహించేటప్పుడు కూడా ఏ నిర్ణయమైనా 1కి 10 సార్లు ఆలోచించి తీసుకోవాలి. అలాగే అశ్విని నక్షత్రానికి అధిపతి అయిన కేతువు కన్యలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి ఆకస్మిక సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ మీ చాకచక్యంతో, మీ తెలివితేటలతో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అశ్విని నక్షత్రం ఉంది కాబట్టి అశ్విని నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. గర్భాధానం కార్యక్రమానికి కూడా అశ్విని నక్షత్రం మంచిదే. అలాగే నూతన వస్త్రాలు ధరించడానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. మోటారు వాహనాలు మొదటిసారి నడపడానికి కూడా అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది. కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి ఈ నక్షత్రం అనుకూలం. అలాగే మంత్రతంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా అశ్విని నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. కాబట్టి గురువుల దగ్గరికి వెళ్ళి ఏదైనా మంత్రం తీసుకోవాలంటే ఈ అశ్విని నక్షత్రం ఉంది కాబట్టి తీసుకోవచ్చు. అలాగే గృహారంభం, గృహప్రవేశం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా అశ్విని నక్షత్రం మంచిది. దాన ధర్మాలు చేయటం ద్వారా గ్రహదోషాలు తగ్గింపజేసుకోవటానికి కూడా అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు మొండి బాకీలు వసూలయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రావాల్సిన ధనం కోసం మీరు ప్రయత్నిస్తే అది ఖచ్చితంగా ఈరోజు వసూలయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే దాయాదుల ఆస్తిపాస్తుల పరంగా కూడా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఏదో ఒక విధంగా దాయాదుల ఆస్తిపాస్తులు మీకు కలిసి వచ్చే యోగం ఉంది కాబట్టి వాటి కోసం ఈరోజు ప్రయత్నం చేసుకుంటే మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణముల యందు ఆటంకాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఎక్కడికైనా ప్రయాణం చేసినట్లయితే ఆ ప్రయాణం పరంగా ఏదో ఒక ఆటంకం అనేది ఏర్పడే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ప్రధానంగా వెల్లుల్లిపాయ దగ్గర ఉంచుకొని పని మీద బయటికి వెళ్ళాలి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రతి పనిలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. సమస్త శుభములు పొందేటటువంటి యోగం మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తోంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంటుంది, గురుబలం ఉంటుంది. దానివల్ల తలపెట్టిన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే జీవిత భాగస్వామి కళత్రము వల్ల ప్రయోజనాలు చేకూరతాయి. కళత్రం అంటే జీవిత భాగస్వామి. వాళ్ళు పరిపూర్ణంగా సహకరించడం వల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే సంతానం వల్ల కూడా అనుకూలతలు ఉంటాయి. సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ సంతానం వల్ల మీ పేరు ప్రతిష్టలు పెరిగేటటువంటి సూచనలు కూడా కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ధనం స్థానభ్రంశం చెందకుండా లాభాన్ని పొందగలుగుతారు. అంటే ధనం అనేటటువంటిది మీ దగ్గరే ఉంటుంది. మీరు సంపాదించుకున్న ధనం పెద్దగా ఖర్చు కాదు. లాభాలు పొందటం అనేటటువంటిది ప్రారంభమయ్యే యోగం సింహరాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణముల యందు ఆటంకాలు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు వెల్లుల్లిపాయ దగ్గరుంచుకొని, లేదా అలా వీలు కాని పక్షంలో కనీసం వెల్లుల్లి రెబ్బ దగ్గరుంచుకొని ప్రయాణం చేస్తే ప్రయాణాల్లో ఎలాంటి ఆటంకాలు ఉండవు. అదేవిధంగా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి ఈరోజు ధనాన్ని ఖర్చు పెట్టే ప్రయత్నం చేయాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపారంలో మోసపోయే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు బాగా నమ్మిన వాళ్ళే మీ వెనక వెన్నుపోటు పొడిచి ఈరోజు మిమ్మల్ని మోసం చేసే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అలాగే
కొన్ని వ్యవహారాల్లో నష్టములు సంభవించినప్పటికీ తులారాశి వాళ్ళు ఈరోజు వాళ్ళ చాకచక్యంతో ఆ నష్టాలన్నీ అధిగమించగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఒక చెడు వార్త మనసుకి బాధను కలిగింపజేసే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు ఆ చెడు వార్త ప్రభావం నుంచి బయటపడే ప్రయత్నం చేయటం చాలా అవసరం. ఇలా చేయటం ద్వారా వృశ్చిక రాశి వాళ్ళు అన్ని రకాలుగా ఉపశమనం పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణముల యందు వాహన భంగములు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు వెల్లుల్లిపై దగ్గర ఉంచుకొని దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకొని వెళ్ళాలి. అప్పుడు ప్రయాణాల యందు ఎలాంటి వాహన భంగములు జరగవు. ధన నష్టం జరగకుండా కూడా ఇది విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి ఇలా చేసి ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు అన్ని రకాలుగా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. 1కి 10 సార్లు ఆలోచించి డబ్బు ఖర్చు చేస్తే మాత్రం ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు తిరుగుండదు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో విభేదాలని సమసిపోతాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది. అందరూ ఒకే మాట మీద నిలబడతారు. శరీర సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది. శరీరానికి ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లిగారి వల్ల విశేషమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. తల్లి తరపు బంధువుల ద్వారా ఆస్తిపాస్తులు సంక్రమించుకోవటానికి కొన్ని ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు. అలాగే ఈరోజు సోదరులతో మైత్రి, సోదరీమణులతో మైత్రి విశేషమైనటువంటి సుఖ సంతోషాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈరోజు ప్రధానంగా కుంభరాశి వాళ్ళకు తిరుగులేని విధంగా అద్భుతమైన ఫలితాలు పొందబోతున్నారు. మాతృ సౌఖ్యం ఉంటుంది. సోదరులతో మైత్రి పెరుగుతుంది. కావలసినవన్నీ ముందే మీరుగా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి విశేషంగా ప్రయత్నిస్తూ ఉంటారు. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు మీనరాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే వైకుంఠ చతుర్దశి. ఈ వైకుంఠ చతుర్దశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే విష్ణుమూర్తి వైకుంఠం నుంచి భూలోకానికి దిగి వచ్చి కాశీ క్షేత్రానికి వచ్చి కాశీ విశ్వేశ్వరుణ్ణే ధ్యానించే రోజు వైకుంఠ చతుర్దశి. అంతటి శక్తివంతమైన రోజు, శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైన రోజు. కాబట్టి ఈరోజు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించడానికి ఓం శ్రీ కాశీ విశ్వేశ్వరాయ మహాదేవాయ నమః ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. ఓం శ్రీ కాశీ విశ్వేశ్వరాయ మహాదేవాయ నమః ఈ మంత్రం చదువుకొని వెళ్ళినట్లయితే అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే ఈరోజు గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో ఔషధ సేవనానికి అనుకూలం. మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి గురుహోర అనుకూలిస్తుంది. అలాగే లాటరీలు వేయడానికి గురుహోర మంచిది. నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి, నూతన వస్త్రాలు ధరించడానికి గురుహోర అనుకూలిస్తుంది. కొత్తగా ఉద్యోగాల్లో చేరడానికి అనుకూలం. పిల్లల్ని ఊయల్లో వేయడానికి గురుహోర అనుకూలిస్తుంది. అలాగే వివాహపరంగా ముఖ్యమైన చర్చలు చేయడానికి గురుహోర మంచిది. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలకు గురుహోర మంచిది. అన్ని రకాలైన శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి గురుహోర విశేషంగా అనుకూలిస్తుంది. గురుహోర ఉన్న సందర్భంగా గురుహోరలో ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకుంటే తొందరలోనే మీ బంగారాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి. విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు దినఫలంలో మీ 12 రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.